జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని జెప్పేసి చెప్పాడు ఆంధ్రప్రదేశ్‌కి. మరి దాని గురించి ఇంతవరకు 3 రాజధానులు అవ్వలేదు. సో, ఆల్రెడీ సెంట్రల్ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. సో, దాని గురించి మీరేమంటారు? మొదట ఎన్నికల్లో గెలవకముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను అమరావతి రాజధానికి నేను సుముఖంగానే ఉన్నాను. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా రోజా గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి షిఫ్ట్ అయిపోతున్నారని. అప్పుడు రాజధానికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి రాంగానే 3 రాజధానులని కొత్త పాట తీసుకొనొచ్చి ప్రజలను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేసి అటు 3 రాజధానులు ఎట్లాగూ అది అవ్వదని ఆయనకు కూడా తెలుసు. ప్రజలను మోసం చేయడం కేవలం. ఇంకొక విషయం ఏంటంటే వైజాగ్‌లో భూములు కాస్ట్ బాగా ఉన్నది. అక్కడ గ్రావెల్ తవ్వకాలు కానీ, అలాగే ఖనిజ సంపద కానీ చాలా ఎక్కువుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, అలాగే తీర ప్రాంతంలో కూడా దొరికే ఖనిజాల మీద కన్నేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ ఏమంటారు స్టోవట్టపురం దొంగల బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, ఈ స్టోవట్టపురం దొంగల బ్యాచ్ వైజాగ్‌ను దోచేయడానికి కేవలం అదే పన్నాగంతోటి 3 క్యాపిటల్స్, 3 క్యాపిటల్స్ అనేది ఒక అంశాన్ని తీసుకొనొచ్చి వైజాగ్‌ని టార్గెట్ చేసి అక్కడ భూదందాలు, భూదోపిడీలు చేయడం విపరీతంగా ఎన్నో భూముల స్కామ్‌లు అక్కడ జరిగినాయి. ముదపాక ల్యాండ్స్ కానీ, అలాగే మన దసపల్లా ల్యాండ్ స్కామ్ కానీ, మన సింహాచలం భూముల విషయంలో కానీ, అలాగే ఎన్నో రకాల భూముల స్కామ్‌లు అక్కడ జరిగినాయి. ఎందుకంటే వైజాగ్‌లో ఉన్న సంపద మీద వాళ్ళకి దృష్టి. అంతేకాని 3 క్యాపిటల్స్ అవ్వదని వాళ్ళకి కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆహ్, స ఇద్దరు కలిపి వచ్చి అమరావతే రాజధాని అని చెప్పి ప్రకటించడం జరిగింది. మొన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల రాజధాని జాబితాలో కూడా అమరావతి అని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అయినా ఇంకా ప్రజలను మోసం చేయాలని ఇంకా మళ్ళా 3 క్యాపిటల్స్ అని ఈ తుగ్లక్ ఈ పిచ్చి పాటే పాడతాడు. ఎందుకంటే వాళ్ళు దోచుకోవడం కోసం ఈ కొత్త డ్రామా తీసుకొనొచ్చాడు. అంతే 3 క్యాపిటల్స్ అని కర్నూలుకేమన్నా చేసాడా ఇప్పటి వరకు? కర్నూలును న్యాయ రాజధాని చేస్తానన్నాడు. కనీసం ఆ ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి పంపించలేదంట. అంత అబద్ధాలు ఈ ఈ ప్రభుత్వం. ప్రభుత్వం ఎంతసేపు ప్రజలను మోసం చేసే పద్ధతిలోనే కొనసాగుతుంది ఇది.